వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. రామయ్య గారు ఏటి బాబు కట్టపడడం జాతర దగ్గరికి వెళ్ళకుండాను. మీరు వెళ్ళండి బాబు, ఈ పని నేను చూసుకుంటాను. జాతరలు అవి దేవుడికి సంబంధించిన వారం రా, ఇది మన తిండికి సంబంధించిన వారం. అయ్యగారి దగ్గర మాట వస్తుంది. అసలే గుంట నక్కల ఎదురు చూస్తున్నాడు నరసింహంగడు. మనం ఈ జాతరతో కూర్చుంటే సరిపోదురా. ఆ రామయ్య గారు మరీ మితిమీరిపోతున్నాడు. ఆడి సేను తడిసేదాకా మన శాలకి నీళ్లు వదలనంటాడా? ఏట ఉన్న గొడవేగా, అయినా పాలేరుగాడికి అని తలపిరిసేంటారు. ఇంకో విషయం, ఏట జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు, పొలం చూస్తానికి వెళ్తాడుగా, అక్కడేవో చూపు చూసుకుంటే పోలే. సమయానికి గుర్తు చేసావురా. రాని ఊరంతా జాతర గొడవలో ఉంటది. ఏదో రకంగా గొడవ పెట్టుకుని వాళ్ళిద్దరిని లేపేయాలి. పదండి. ఈ జాతరలు ఏంటో, ఈ గొడవలు ఏంటో, కళ్ళు దాయి చల్లగా తొంగుంటే కళ్ళుకి అమ్మవారు వచ్చి కావలసినంత కళ్ళు ఇస్తుందిరా. నా మాట ఏనరా? రామయ్య గారు, అయ్యగారు వస్తున్నారు. చండాలి బాబు, ప్రయాణం సుఖంగా జరిగిందండి? సుఖంగానే జరిగింది. కానీ ఏమిటయ్యా ఇది? తిండి దెబ్బలు మానేసి ఎప్పుడు ఈ చేను దగ్గర పడుతున్నావుట? గట్టు బాబు. ఆ గట్టు లేకపోతే చచ్చిపోతావా ఏమిటి? అక్కడ మీ ఆవిడ నీ భోజనం కోసం ఎదురు చూస్తాను, వెళ్ళు. అది కాదు బాబు. ఏహీ కాదు కానీ నువ్వు వెళ్ళి భోజనం చేసిరా. నువ్వు వచ్చే వరకు నేను కాపలా ఉంటానుగా. బావా, ఆ 10 పైసలు బిళ్ళ పట్టా మీద పెట్టాను. రైలు వెళ్ళిన తర్వాత పెద్దదైపోతుంది. అప్పుడు దానికి తాడు కట్టి నీ మెళ్ళ వేస్తాను. నా మెళ్ళ వేస్తానంటావే? అవును, నీ మెళ్ళలోనే వేస్తాను. ఇదిగో కొట్టనంటే ఒరే డిప్పకాయ బావా. ఇదిగో డిప్పకాయ గిప్పకాయ అన్నావంటే తంతాను. అత్తయ్య అత్తయ్య చూడత్తయ్య బావా. ఏం సరోజా, ఏం జరిగిందమ్మా? అదేమో 10 పైసలు బిళ్ళ పట్టాల మీద పెట్టాను. అది పెద్దదవుతుగా, దానికి తాడు కట్టి నా మెళ్ళ వేసుకోవాలంటమ్మా. పిచ్చిదానా, దానికి ఏడిపోయిందికే. ఇంకొక 10 ఏళ్లకు నీ మెళ్ళ బంగారు మంగళసూత్రం వేస్తాడు. నేను చచ్చినా వేయను, ఇది ముండిది. ఒరే టిప్పకాయ బావా, నువ్వు వేయకపోతే నేనే నీ మెళ్ళ వేస్తాను. ఎందుకురా అలా ఉడుకుంటా? ఇప్పుడు అది ఏమందని లేవండి, మీ అందరికి అన్నాలు పెడతాను. బాగుందే వరస. నీకు సొంత కొడుకు కన్నా మేనగోళ్ళు ఎక్కువైపోయిందని మాట. బాగుంది, తల్లి లేని పిల్ల ఎవరికైనా ఎక్కువే. కూసండి, అన్న పెడతాను. కూసమ్మా. నల్లం పోయినా మీ అన్నయ్యకి బుద్ధి జ్ఞానం వచ్చినట్టు లేదు. ఎంతసేపు తాటి చెట్టు కింద ఇల్లు కట్టుకుని కలు తాగుతూ కూకుంటాడు తప్ప బాధ్యత ఏం పట్టినట్టు లేదు. చెల్లి క్షమించు నా తల్లి. బేగ కూడేటేమా, ఆడు చెట్టెగాడు. దిగేటప్పుడు మనం ఆడు ఉండాలి, లేకపోతే పులిసిపోద్ది. నువ్వు కూడా ఏదైనా చెట్టెక్కి దూకి సావరా. సిగ్గులేదురా నీకు? శివుని ఎత్తులున్నాడు, సిగ్గు ఉంటది నా చెల్లి. మనం అంటూ ఉన్నది కళ్ళు. నీ తిట్లు నా కొత్త కాదు, బాయ్ పరాయడు కాదు. కూడెట్టే రామయ్య గారు, రామయ్య గారు, చేను దగ్గర నరసింహగడు అయ్యగారితో గొడవ పడుతున్నాడండి. మర్యాదలు మర్చిపోతున్నావు. ఏడు చేత పెట్టి ముందు నీళ్లు మా శాల కొలిపెట్టి వెళ్ళిపో. ఎంతసేపు చెప్పినా ముడికేస్తున్నావు. ఇక్కడ గాలు దొరుకోలేదు, అడుగు ముందుకేసాడేటనా? ఆ భగవంతుడు నాకు చాలా అన్యాయం చేశాడు బాబు గారు. నేను తాగినా తందనాలన్నా పేడల్లా చూసుకునే నా చెల్లి బాబా ఒక్కసారే బలైపోవడం నా దురదృష్టం. బాధపడకు నాగయ్య. మీ బాబా చెల్లెలు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. వద్దు బాబు వద్దు, ఈ డబ్బు నా రేడి చేసుకోదు. ఇది నా చెల్లి తీసుకొస్తుందా, బావని తీసుకొస్తుందా, ఆ పిల్లలకి తల్లిదండ్రులు తీసుకొస్తుందా? వద్దు బాబు వద్దు. కాదనకు నాగయ్య, నా మనశ్శాంతి కోసమైనా తీసుకో. ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే. వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయి, బాగా చదివించు. వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను.
నీకెప్పుడు ఏ అవసరమైనా నా దగ్గర రా. కింద ఈ డబ్బుంచు. వాళ్ళ బాధ నాకు దిగిపోతే చాలరా. ఆకి కమతాలు గవతాలు నచ్చవు. వాళ్ళ కూలిస్తావో కూడెట్టకుండా మాడి చంపుతావో నీ ఇష్టం. నెల నీ కాడికి వచ్చి కూలి డబ్బులు వసూలు చేసుకోవడానికి నాకు వడ్డీ కూడా గిట్టుబాటు కాదు. మొత్తానికి ఇంత రేటుని కట్టేసి నాకు ఇచ్చి వాళ్ళిద్దరిని తోలిపో. అంటే వాళ్ళు పూర్తిగా అమ్మకానికి ఎట్టేసినట్టేనా? నువ్వు సచ్చినంత తొట్టు. అయితే సరే, మొత్తం 4000 అందాక ఉంచు. పొద్దున్నే వచ్చినప్పుడు మిగతాది ఇచ్చి వాళ్ళిద్దరిని ఎట్టుకెళ్ళిపోతాను. బావా బావా, ఏమిటి సరోజ? మా నాన్న మీ ఇద్దరిని ఎవరికో అమ్మేస్తున్నాడు. నాకేదో భయంగా ఉంది బావా. అయితే ఇప్పుడు ఎలా? మేము పారిపోతాం చెల్లి, మనం పారిపోదాం. ఎక్కడికి రా పారిపోతాం అంటున్నారా? కాలు బయట పెడితే తోలుకెళ్తాను లోపలికి. ఈ కోసం వాడిని నీళ్ళు లేక ఇక్కడే మాడి సావండి. ఎందుకమ్మా, ఎందుకురా నాన్న ఏడుస్తున్నారు? ఈ మావయ్య నొగ్గేసి వెళ్ళిపోవాలనే పట్నం పంపిస్తున్నాను. చదివించాలి కదా, తప్పుద్దా నాయన చీను. నువ్వు పట్నం వెళ్ళి ఈ ఎఫ్ఏ డిఏ మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ నేర్చేసుకుని పెద్ద కలెక్టర్ అయిపోయి ఈ ఊరు వచ్చి నాతో ఇంగ్లీష్లో మాట్లాడావంటే దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను. అదండి ఆగరాగు. ప్రతిరోజు నీ సెల్లెలు ఎదురు వచ్చేది కదా, ఇప్పుడు నా కూతురు నీకు ఎదురు పంపిస్తాను. రామ్మ సరోజా, బాబు బండికి ఎదురురా. అది అక్కడి నుంచి రా, నువ్వు బండి తోలరా. అమ్మా తల్లి, నువ్వు లోనకెళ్ళి గట్టిగా తలుపేసుకో. లోన డబ్బుంది, నేను కలుపాకెళ్ళి వస్తాను. వచ్చేటప్పుడు నీకు చక్రాలు జంతికలు తెచ్చి పెడతానే. ఏటే ఇలా వచ్చావేటి? నిన్ను కూడా మీ బాబు నాతో వెళ్ళిపోమన్నాడేటి? కాదు, స్టేషన్ దాకా వదిలిపెట్టొద్దామని నేనే వచ్చాను. ఆహా అలాగా, అయితే రా మరి రా, వచ్చే బండి. ఈ డబ్బులు తీసుకుని మీరు స్టేషన్కి వెళ్ళండి. నేను మీ వెనకాలే వస్తాను. నాకు ఒక టికెట్ కొనండి, పట్నం పోదాం. పట్నంలో వాళ్ళు పారిపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఆహా ఎవరాలని సరోజ తనకు కూడా టికెట్ తీయమని చెప్పి ఇంకా రాలేదేమిటి? వచ్చేస్తుంది అన్నయ్య. అయ్యో, రైలు వచ్చేస్తుంది, ఇప్పుడు ఎలాగా? అరే ఎవరా మీరు? ఊరెళ్ళాలండి. టికెట్లు తీసారా? ఇదేమిట్రా ఇద్దరున్నారు 3 టికెట్లు తీశారు? మా సరోజ రావాలి. ఊరు వెళ్దామని వచ్చి సరోజని కూర్చుంటే రైలు ఎక్కుతా. పదండి రా, సాయంత్రం రా రైలు. సరోజ రావాలండి. రావండి.
గజముఖ వదన శరణు గణేశ గౌరీ పుత్ర శరణు గణేశ విఘ్న వినాయక శరణు గణేశ. అన్నయ్య అన్నయ్య తీసుకో. అమ్మా దేవుడి పూజ అయిపోయింది, పొట్ట పూజ చూడమ్మా. నువ్వు గబగబా టిఫిన్ పెట్టావంటే నువ్వు అటు ట్యూషన్ కి, నేను ఇటు పేపర్ వేయడానికి వెళ్ళిపోవచ్చు. ఈ పాటికి వార్తలో వంటి పేపర్ కోసం పార్లమెంట్కి వెళ్లే రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాత్రూమ్కి వెళ్లే బట్టల వరకు ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు త్వరగా వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. వెళ్తున్నాను. చెల్లాయ్, మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది. ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది. ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు. అసలు ఉందో లేదో. అన్నయ్య తప్పకుండా ఎక్కడో ఉండే ఉంటుంది. ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది. అర్జెంటే నన్ను వదలవే, కడుపులో గందరగోళంగా ఉంది. ఇదిగో వెళ్ళొచ్చిన తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ తీరిక సమాధానం చెప్తాను. అమ్మా నేను మర్చిపోతానండి. నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరేమైనా చేసుకోండి. ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రమేది? రంగుల చిత్రమేది? రాజుగా నటించిన చిత్రమేది? పేదగా నటించిన చిత్రమేది? దొంగగా నటించిన చిత్రమేది? విలన్ గా నటించిన చిత్రమేది? ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది? అందులో ఫెయిల్యూర్స్ ఎన్ని, సక్సెస్ ఎన్ని చెప్పకండి చూద్దాం. కింద జన్మలో నువ్వు గానుగై ఉంటావే, నేను ఎద్దై ఉంటాను. అప్పుడు నేను ఆడించాను, ఇప్పుడు నువ్వు నన్ను జాడిస్తున్నావు. ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నేను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా అని ఆలోచిస్తున్నానే. ఏమండి? వస్తున్నా బాబు. ఏమయ్యా, నువ్వు పోస్ట్ మ్యాన్ కదా, పోర్టల్ ఉద్యోగం ఎప్పుడు మొదలెట్టావు? ఏంటండి ఏమి తెల్లనట్టు అడుగుతారో? మీ ఆవిడ రాసి పంపించిన పాటలు తిరిగి వచ్చేసాయి. ఆహా, అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదన్నమాట. మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అన్నా మానిపించండి. లేకపోతే ఆవిడ గారి కోసం ఒక కొత్త వారపత్రిక పెట్టండి. లేకపోతే దేశంలో తెల్లకైతే కరువు వచ్చి పడిపోద్దని. మరి ఎవరండి వచ్చింది? అమ్మో, విడు ఏమిటండి ఇవన్నీ నీ రచనలే. వీటి తాకిడికి ఈ ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది. కొన్నాళ్ళకి ఈ ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు. ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది. 1952లో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా. ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు ఆడింది? ఆ చిత్రంలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు? కింద జనంలో నువ్వు పిడకై ఉంటావే, నేను పోయే ఉంటాను. అప్పుడు నిన్ను కాల్చాను, ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నావు. ఏంటండి? ఇటు కాదు, ఇటు పోతాను. పిన్ని, మళ్ళీ ఏమిటో. ఏమిటి పిన్ని, ఏమిటి గొడవ? ఏం లేదురా, ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. ఇదిగో లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడే పడి ఉంటానే. నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ, రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర పాఠ్యగ్రంథాలు రాశారు. నేను ఇప్పుడు ఒకటి అలాంటిదే రాద్దాం అనుకుంటున్నాను. ఎవరు పట్టించుకోవటం లేదురా. పిన్ని, నువ్వు ఎవరిని ఏం అడగకూడదు. అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు. అందుకని నీలోనే ఉంచుకో. నీకు ఒకటి తెలుసా? నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేత వేస్తున్నాను. అలాగా? ఫ్రంట్ పేజ్ ఏమిటో తెలుసా? ఏమిటి? రమ్ పమ్. చాలా బాగుందిరా. బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు, రాంగ్ ముదిరిపోతుంది. మీరు ఊరుకోండి. నా బాబే, నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి. ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను, మిమ్మల్ని తప్ప. ఒరే, అంతా బాగానే మేనేజ్ చేసావురా, కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు. మీ పిన్ని. బాబాయ్, పిన్ని ముందు నువ్వేమన్నాను? పిన్ని వెళ్ళాక అన్నావా? నేను ఊరుకోను. ఓహో, నువ్వు దాని పార్టీ కదా. అవును, పిన్నంటే ఎవరనుకున్నావు? మా అమ్మ. ఒరే, ఇది ఏనాటి బంధమోరా? 15 సంవత్సరాల క్రితం మీరెవరు మేమెవరు అనుకోకుండా నాకు దొరికారు. ఈ 15 సంవత్సరాల్లో మేము మీకే ఆప్యాతలు కురిపించామో తెలియదు, కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారా. అది మా అదృష్టం బాబాయ్. నువ్వు లేకపోతే మేమేమైపోదాం. చూడమ్మా, రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను, పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా. పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తి తీరాలే, దాని డ్యూటీ. రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే, దాని బాధ్యత. మన బంధుత్వాలు కూడా అంతేరా. అయ్యో, టైం అయింది బాబాయ్. నువ్వు ముందు సరిగ్గా నిలబడు. ఇప్పుడు బయలు. ఓకే, నువ్వు రామ్మా. త్వరగా వచ్చేయండి. అలాగే బాబాయ్. 1969లో నా కర్మకాయలు నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎక్కడికెళ్తారు? ఇప్పుడు ఆపే ఉంటే చంపేస్తాను. అమ్మా, పేపర్. పంతులు గారు, పేపరు. అమ్మయ్యా. పేపర్ బాయ్. నన్నే? అవును, నిన్నే. నా పేరు పేపర్ బాయ్ కాదండి, వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్. పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు. ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్నవారు సీను అంటారు. సుబ్బమ్మ గారు. నా పేరు సుబ్బమ్మ కాదు, లలిత. ఓహో, మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి అనా? పిల్లి అని. నీకెందుకు? పేరు లలితంగా ఉంది, పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది. ఏమిటి వెటకారంగా ఉందా?
అసలు పేపర్ అలా రాయి విసినట్టు విసడం ఏమిటి? చేతికి వచ్చుగా. ఇవ్వచ్చు అనుకోండి, ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి, రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది. అందుకని కొన్ని విసరాలి, కొన్ని ఎగరేయాలి, కొన్ని చేతికి ఇవ్వాలి. నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్. చాలండి, మీరు వెళ్ళొచ్చు. చూడండి, ఆ పేపర్ లో పేజ్ నంబర్ 4 కాలం నంబర్ 3లో ఆడవాళ్ళకు పనికొచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి ఎలా తెలుసు? ఏమే మరదలా, ఆ పేపరు నీకు ముందే తెలుసా? ఏంటే రోడ్డు మీద పరాగడితో పరాసుకెళ్ళటే చెప్పా. పరాయివాడు కాదు, అతను నా బాయ్ ఫ్రెండ్. ఏటే బాయ్ ఫ్రెండా? చెట్టంత బావగారిని, నీ ఎక్కకు మొగుణ్ణి, నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అయినా, మ్యాన్ ఫ్రెండ్ అయినా, ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే. ఇదిగో, రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు, జాగ్రత్త. ఆహా, నన్ను జాగ్రత్త అన్నది గొప్పదాని అయిపోయావా? చూడవే, నీ చెల్లెలు నన్నే పట్టుపట్లాడించేస్తుంది. Shut up. మంచి గొడ్డుకో దెబ్బ, మంచి మనిషికో మాట అన్నారు. మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు, 4 బాధడానికి గొడ్డువి కాదు. ఛీ! విన్నావటి నీ చెల్లెలు ఏముంటుందో? నీ మనిషిని కాదట, పశువుని కాదట. అక్కడ ఎందుకు అలా కొడుతున్నావు? ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని. మళ్ళేనో నేను మనిషిని కాదు, పశువుని కాదా? ఇదిగో, నేను బ్రతిమాలుతున్నాను, అక్కడ ఏం చేయకు. చిచి, నువ్వు ఇతన్ని బ్రతిమలాడటం కంటే నేను తన్నులు తినటమేనయ్యో. ఈ దుర్మార్గుడికి ఇది అలవాటేగా. ఊరుకోక. ఓసస్, మీ అక్కా చెల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాదించి వాదించి నా వాళ్ళు చీదర కొట్టింది. స్నానానికి నీళ్ళు పెట్టండి. ఊరుకోక. ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా. ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు. ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది. సరే, తొందరగా బయలుదేరు, నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ 7 కొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను. నువ్వు పేపర్ బాయ్ కదూ, మరి ఆటో? ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు? చూడండి, జీవితం గడియారం లాంటిది. 1 నుంచి 12 వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి. అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని. జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను, గెలుస్తూనే ఉంటాను. పదండి పదండి. నువ్వెక్కడికి? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంటర్వ్యూకేనండి. నువ్వు ఇంటర్వ్యూకా? నేను బిఏ పాస్ అయినండి. ఆశ్చర్యపోకండి, ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతారు కానీ. ఓకే, ఎస్, సిట్ డౌన్. మీ అందరికీ ఒకే ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఓకే? ఓకే ఓకే సార్. ఏమనుకుంటావమ్మా? ఏమున్నాయి? తట్టలుగా బేల్పూరి, థాయ్పూరి, సేవ్పూరి, పాన్పూరి ఉండాది. గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాది. ఆంకలుగా పెసరట్టు ఉండాది. డ్రమ్ములుగా కాంపి టీ ఉండాది. బకెట్లుగా సాంబార్ ఉండాది. చేతులు వేస్తామా కాలు కొంటది, నోట్లో వేస్తామా చల్లగా ఉంటది, కడుపులో వేస్తామా అడుక్కు ఉంటది. ఏమడుకుంటా అడుకోమా, లోపల ప్లేట్ కడుకోవాలా? రే నోరు మీద. వీడు మద్రాస్కి ఆంధ్రాకి మధ్య బార్డర్లో పుట్టాడండి. అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది. ఈ టైంలో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్. నా డ్యూటీ అయిపోయింది, నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో. కస్టమర్స్ కి ఎప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండానే సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్. వీడికి నేను నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్. తీసుకోండి. మీరు గడియారం? ఏమిటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు? నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్. చెప్పండి. ఏం చెప్పమంటారు? పోనీ నన్ను చెప్పమంటారా? చెప్పండి. మీకు అక్కగారు ఉన్నారు, చాలా మంచివారు. మీకు బావగారు ఉన్నారు, చాలా మంచివారు కారు. మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు. am I right? ఎవరో చెప్పకుండా మీకు ఈ వివరాలు ఎలా తెలుస్తాయండి? తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైంకి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్. మీకు ఉద్యోగం కావాలి అంతేగా? అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేమిటి? అవునండి, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. ఎస్, మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఇదేమిటి? ఇది విజిటింగ్ కార్డా? విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న, అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్. మీరు కరెక్ట్ గా 6 గంటలు అక్కడ రండి. ఇఫ్ యూ వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి, బిల్ నేను పే చేస్తాను.
నమస్తే. ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతే దేవుడికి నమస్కరిస్తా. మీ పనులు మీరు చేసుకోండి. పరమేశ్వరా, నా ఈ 5 నక్షత్రాల హోటల్లో తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతూ ఉన్నారు, ఈతలు కొడుతున్నారు, గెంతుతూ ఉన్నారు. ఇది నా తప్పు కాదు. మనిషి కర్మకి, మానవ నాగరికతకి, నా వ్యాపారానికి సంబంధించింది. మనిషి పెరుగుతున్నాడు, మాట పెరుగుతుంది, కోరికలు పెరుగుతున్నాయి, సోకులు పెరుగుతున్నాయి. పెళ్లి కాకుండానే అమ్మాయిలకు డోకులు పెరుగుతున్నాయి. పెరిగే దాంతో పెరగటం, అందని వాటిని అందుకోవటం నాకు రిస్కీతో పెట్టిన విద్య. పరమేశ్వర, ఇదంతా నీ ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా? నీకు మాటలు రావు కనుక. శంభో శంకర. గుడ్ మార్నింగ్ సార్. ఏమిట్రా తల పిక్కుంటున్నావు? పేలుగాని పట్టాయా లేక దింగని పట్టి? లేదు సార్, గ్లాస్ లో పోసిన విస్కీ మాయమైపోతుంది సార్. ఏదైనా మందు పిచ్చి పట్టిన దయ్యం ఎవరికీ కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామోనని నాకు అనుమానంగా ఉంది సార్. దెయ్యం మందు నువ్వే తాగేస్తున్నావేమో? అయ్యో బాబోయ్, నేను తాగలేదు సార్. మా అమ్మాయి తోటి మా నాన్న మీద. ఆగు ఆగు ఆగు, నా కళ్ళ ముందు పోయి చూస్తా. నాకు తెలుసురా నువ్వని. ఒరే, నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను, సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను, అబద్ధాలు ఆడినందుకు కమిషన్ ఇస్తున్నాను. ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలు తాగడం న్యాయమట్రా? నేను దాటలేదండి. ఆ భ్రాంతియే నన్ను రారా నాన్న నన్ను తాగు అంటుంది, తాగుతున్నాను. ఒరే నిశాచరా, ఏం సమాచారా? పురుగుల మందు పిలుస్తోంది, ఎండ్రిని పిలుస్తోంది, ఎలకల మందు పిలుస్తోంది, గేదె కుడితే పిలుస్తోంది. తాగతావా? ఇక నేను భరించలేను. అన్నమ్మా, నువ్వేసినా ఎంత బాధపడి ఉండేవాడిని కాదు. మీ సొమ్ము తిని బతుకుతున్నానా? మీ బ్రాండ్ దాగి బతుకుతున్నానా? నా మేనల్లుడు పేరు చెబితే ఆ సీతరం బాబు నేను అడిగినంత డబ్బిస్తాడు. వెళ్ళిపోతా. ఊరికేరా, నువ్వు విడిపోతే నాకు ఉపశాంతి ఎలా ఉంటుంది? కాకపోతే నాకు ఉపశాంతి లేదే. శంభో శంకర. ఒరే నిశాచరా, ఏమి సమాచారం? నీ ఇష్టం వచ్చినంత తాగుతూ ఉండరా. మహాప్రసాదం. హాయ్, వెల్కమ్ వెల్కమ్. ఏమిటి ఈ డాన్సులు గెంతులను చూస్తున్నారా? మేమంతా సరదా కోసం ఈ డాన్స్ చేయట్లేదండి. విరాట మహారాజు నర్తనశాల చూసే వాళ్లకు నాట్యమందిరంలా కనపడవచ్చు, కానీ అదే పాండవులకు ఆశ్రయం ఇచ్చింది, పాపాత్మునైన కీచకుడిని పతనం చేసింది. ఇది అంతేనండి, ఎంతో మంది నిరుద్యోగులకు ఆశ్రయం, నిరుత్సాహమైన కీచకుడి పతనం. అందుకే దీని పేరు నర్తనశాల అని పెట్టాం. మేమంతా చదువుకొని ఉద్యోగాలు రాక, బల్ల కింద లంచాలు ఇవ్వలేక, మంత్రి గారి రికమెండేషన్ తేలేక, నిరుత్సాహంతో చావలేక, దాన్నే ఉత్సాహంగా మార్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆ ఆదాయాన్ని పంచుకుంటున్నాం. మీరు మా జాతి వాళ్ళే అని పసిగట్టి మిమ్మల్ని మా నర్తనశాలకు ఆహ్వానించాం. అంటే మీరు నాకు ఇస్తానన్న ఉద్యోగం ఇదా? అవునండి. మరి నాకు డాన్స్ రాదే? మా నర్తనశాలలో అడుగు పెట్టినప్పుడే మీకు సగం డాన్స్ వచ్చినట్టు. ఐఎమ్ ద మాస్టర్, యు ఆర్ ద స్టూడెంట్, వి ఆర్ ద బెస్ట్. ఏమయ్యా సార్,
ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను. మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్. సార్ పొద్దుటి నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి. దేనికి? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అలాగే అడగమను. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ అది రే. మగవాడికి పెరిగితనం అసహ్యమైన లక్షణం. ఏమిటో చెప్పు. అది చెప్పా. అదే డాడీ ఫియట్ కార్ తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళు. అంతేనా? అంతేనా అంటే డాడీ డ్రైవర్ లేకుండా వెళ్తాను. అమ్మయ్యా, ఎంతకాలానికి ఓ మంచి మాట విన్నానరా నీ నోటమట. ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రేపు పొద్దున్న ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావురా? అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది డాడీ. ఎందుకనో? అప్పుడు నువ్వు ఉండవుగా. అయ్య బాబోయ్, దండాలు దండాలు. ఫియట్ కార్లో వెళ్తున్నాను. ఎలాంటి బాబు? అయ్యా ధర్మ ప్రభువులు. ఏం నాగయ్య, పిల్లలు బాగున్నారా? తమ దయ వల్ల అంతా చల్లగా ఉన్నారు బాబు. చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి. లక్ష్మి ఇంటర్ చదువుతాందండి. అన్ని ఫస్ట్ క్లాసులే. 15 రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంట. కాత ఫీజు అది. దానికి అంత మొమ్మాట పడతావు ఏమిటయ్యా? ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా. ఎంత కావాలి? 1747 రూపాయలు 52 పైసలండి. దారి ఖర్చులు తమదయ్యా. ఓ 2000 రూపాయలు ఇచ్చి పంపు. అయ్యా మీది మనసు కాదండి, ఎన్నపోస. మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు అమ్మట అడుక్కు తినేవాళ్ళు. అది సరేగా నాగయ్య, ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షేమాలైతే నాకు చెబుతున్నావు గాని వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు. పిల్లల్ని ఒకసారి చూడాలనుంది. చూపిస్తానయ్యా, తప్పకుండా చూపిస్తాను. తమరు గర్వపడేలాగా చూపిస్తాను. ఈ చల్లన్నేళ్ళలో పెరిగిన 2 మొక్కలు సెట్లు అయిన వెంటనే, అంటే వాళ్ళ చదువు పూర్తయిన వెంటనే మీకు చూపిస్తానయ్యా. పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా ఫియట్ నడపాలో. పెద్ద సొంతంగా ఫియట్ కార్ నడుపుకొచ్చినంత మాత్రాన్ని ఇన్ని కూని రాగాలు తీయక్కర్లేదు. అవును, మన పెళ్లి విషయం మీ నాన్నగారిని అడుగుతానని చెప్పావు, అడిగావా? అసలు ఆ విషయం అడుగుతానే వెళ్ళాను. పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది. ఆయన ఇచ్చారు, నేను వచ్చాను. పెళ్లి కాకుండా కొడతావేంటి? బాగుండదు. ఇలా నీ మూతి నేను, నా మోహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోపం అవుతాం, లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం. అసలు అడుగుతావులే. అది కాదు వారు, అసలు అడగడానికి నాకేం భయం లేదు. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయం వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి, కానీ మన పెళ్లి మాట రావట్లేదు. నువ్వు ఎలాగో అడగలేవు, నేను చెప్పేది విను. అలాగే. మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు. ఈ నెల 10వ తేదీన హోటల్ కోరమండలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ చెల్లెల్ని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని అడగాలి. అది కాదు, మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్, వెయిట్ లిఫ్టర్ అని విన్నాను. నన్ను గాని కోడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడుంటావు కదా, అప్పుడు నేను చూడటానికి వస్తాడు. అప్పుడు అడుగు. డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్. గాడ్ ఈస్ దేర్. 1 2 3 4 1 2 1 come on 1 2 1 2 1 2 1 2 1 2 3 4 1 1 1 2 శంభూ శంకర, నాకు ఆటలన్నా పాటలన్నా ఆట పాట నేర్చిన అమ్మాయిలన్నా ఉర్రి పూసుకుని చచ్చిపోయేంత ఇష్టం. ఓహో, మీ నాట్యం అమోఘం, అద్భుతం. నమని మీ నాట్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. కోయిల మీ పాట వింటే ఉర్రి పూసుకుని చచ్చిపోతుంది. కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తిలకిస్తే తేనె పట్టంత గుడ్డు పెడుతుంది. ఆవు మీ వయ్యారాన్ని తిలకిస్తే 1 లీటర్కు బదులు 6 లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది. గాడిదలు మీ అందాన్ని చూస్తే గుర్రాలైపోతాయి. అందుకే నా బిరుదు బంధులకు బంధు, బిందులకు బిందు, గళ బంధు. పదవే. ఒరే నిశాచరా, నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా? అవునండి. మరి ఆ పిల్లల వెళ్ళిపోయింది. ఈ మధ్య ఆడాళ్ళకి శివుడు ఎక్కువైందని పేపర్లో చదివాను. హలో శంభూ శంకర, నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేటర్ని. నా పేరు బొక్కాలంబోదరం, ఓ రఫ్ బోలా. ఏమిటి గోల? జాగీల చెప్పెద గిలగిల బిలబిల. ఓ మీ నాట్యం అమోఘం, అద్భుతం. ఆ అడుగులో జిడుగు, అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ. ఓ ఏ మా కదలికలు, భంగిమలు, భుంగిమలు, మీకివే మా జోహాలు. పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు, గిడ్డ పేర్లు. ఇటు తిరగండి. థ్యాంక్స్ వెరీ మచ్. సార్,
ఏమిటయా? అది మీరు డాన్స్ బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి. అదేంటయా, స్టేజ్ బానే ఉందిగా? మీరు బాలే జోకులు వేస్తారండి. ఐఎమ్ సారీ సార్. మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి. ఏమిటయా? అది అదే మీ చెప్పు. అదే మీ చెప్పు. అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఓ ఆటోగ్రాఫా? ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ తో? ఇంటికి వెళ్ళండి, చూసుకుంటానండి. దాని తర్వాత? దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి. ఆహా, బాగా చూసుకో. అలాగే. అడిగావు మా అన్నయ్యని? అడిగాను, ఇచ్చారు. ఏమిటి మన పెళ్లికి పర్మిషనే? కాదు, ఆయన ఆటోగ్రాఫ్. అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టరారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట. అలా ఉంది నీ తంతు శంభులింగం. ఇదిగో నా పేరెంట్ శంభులింగం కాదు, వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్ రాజేష్ చక్రవర్తి. ఆ, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నిన్ను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు. అబ్బా, ఈ పేర్లు బాధ నేను భరించలేకపోతున్నాను. ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను, లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను. తెచ్చి చూపించు శంభులింగం. మళ్ళీ ఇదేమిటి? పోని సెటగోపచారి. నీ పేరు ఎనిమిదాకుల వెంకట్రావు అవునా? అవును సార్. ఎనిమిదాకులు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏడాకులను ఎందుకు పెట్టుకోలే? నే చెబుతా, ఏడాకు చదివిన కంటే ఇంకో ఆకు ఎక్కువ చదివి ఉంటారు ఈ లోన్సం వాళ్ళు. అయ్ ఒరే ఎనిమిదాకులు, నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు. నీకో పెళ్ళాం ఉంది, దానికి నువ్వు మూడివి, దానికో చెల్లెలుంది, అది నీకు మరదలు. అందమైన మరదలు, హంసలాంటి మరదలు, యువకుల హృదయాలను కదిలించి హింసల